హే గాయ్స్, మనం ఇంగ్లీష్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూద్దాము. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది హీ బికేమ్ అన్ ఆర్టిస్ట్. ఇందులో అండర్లైన్ బికేమ్కి చేశారు. సో అది ఏది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏది అని అడిగారు. సో వర్బ్, ప్రనౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్లో ఏది అని. సో బికేమ్ అంటే అయ్యాడు, చేశాడు, ఇలాంటివన్నీ పని అంటే వర్క్ గురించి చెప్తుంది కదా. సో అది వర్బ్ అవుతుంది అనమాట. యాక్షన్ గురించి చెప్పేది వర్బ్ కదా. సో బికేమ్ అనేది వర్బ్ అనమాట. సో మిగతావి హీ అనేది ఏంటి అంటే ప్రనౌన్. హీ అనేది హీ బికేమ్ యాన్ ఆర్టిస్ట్. యాన్ అంటే నిన్న చూసాం కదా, ఫస్ట్ డే ఆర్టికల్ అనమాట. ఇది ఆర్టిస్ట్ అయితే నౌన్. సో హీ బికేమ్ అన్ ఆర్టిస్ట్లో బికేమ్ అనేది వర్బ్ అనమాట. సో ఇక్కడ అండర్లైన్ ఏం చేశారంటే విచ్కి చేశారు. విచ్ ఏది అని అడిగారు. సో ఐ ఫైనల్లీ రీడ్ ద బుక్ విచ్ యూ టోల్డ్ మీ అబౌట్. సో విచ్ అనేది ఏంది అని అడిగారు. ఐ ఫైనల్లీ రీడ్ ద బుక్ చదివాను. విచ్ అంటే ఇక్కడ విచ్ అనేది దేని గురించి చెప్తుంది అంటే బుక్ గురించి చెప్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద బుక్ ఐ ఫైనల్లీ రెడ్ ద బుక్ అని ఇక్కడ ఆపేసి ద బుక్ యూ టోల్డ్ మీ అబౌట్ యాక్చువల్గా రావాల్సిన సెంటెన్స్. కాకపోతే ఇక్కడ విచ్ అని ఇన్స్టెడ్ ఆఫ్ ద బుక్ విచ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఇది ప్రనౌన్ లాగా అవుతుంది అనమాట. సో ఏ సెంటెన్స్లో అన్నా ఈ విచ్ ఇక్కడ ఈ సెంటెన్స్లో అయితే ప్రనౌన్గా యాక్ట్ చేస్తుంది అనమాట. వేరే సెంటెన్స్లో వేరేలాగా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ప్రనౌన్ లాగా ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. ఐ అనేది ఏంటి ఇక్కడ ప్రనౌన్ అనమాట. ఐ అనేది ఫైనల్లీ అనేది యాడ్వర్బ్ అనమాట. రెడ్ అనేది వర్బ్. సో వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అయింది ఫైనల్లీ. అదే ఒకవేళ ఫైనల్ టెస్ట్ ఇది అంటే టెస్ట్ అనేది నౌన్, ఫైనల్ అనేది యాడ్జెక్టివ్, ఫైనల్లీ అనేది యాడ్వర్బ్. సో గుర్తుపెట్టుకోండి. ద అనేది ఆర్టికల్, బుక్ అనేది నౌన్, విచ్ అనేది ఇందాక చూసాం కదా ప్రనౌన్. ఇక్కడ బుక్ గురించి చెప్తుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ద బుక్ మనం విచ్ యూజ్ చేసాం కాబట్టి ప్రనౌన్. యు అనేది ప్రనౌన్. టోల్డ్ అంటే చెప్పింది వర్బ్, యాక్షన్ గురించి చెప్తున్నందుకు. మీ అనేది ప్రనౌన్. అబౌట్ అనేది ప్రిపోజిషన్ అనమాట. ఇన్, ఆన్, అబౌట్, బిహైండ్ ఇలాంటివన్నీ పొజిషన్ గురించి, స్పేస్ గురించి చెప్పేదాన్ని ప్రిపోజిషన్ అంటారనమాట. సో ఇక్కడ ఇట్ ఈస్ సెడ్ వీ హ్యావ్ ఫర్గాటెన్ ద టైమ్ టెస్టెడ్ డిక్టమ్. డిక్టమ్ అంటే ఏంటి అని అడిగారు. సో డిక్టమ్ అంటే మీనింగ్ చూడండి, వర్డిక్ట్ అనమాట. డిక్టమ్ అంటే వర్డిక్ట్. కోర్టులో కేసెస్ వర్డిక్ట్ చెప్పారు, ఫైనల్ వర్డిక్ట్ అని అంటారు కదా. సో అదనమాట. డిక్టమ్ అనేది ఇక్కడ నౌన్ అనమాట. సో డిక్టమ్ ఎలాంటి డిక్టమ్ అంటే డిస్క్రైబ్ చేస్తుంది, అది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. డిక్టమ్కి ముందు ఉన్నది యాడ్జెక్టివ్. సో ఈ టైమ్ టెస్టెడ్ అనేది యాడ్జెక్టివ్ అనమాట. ఇట్ అనేది ప్రనౌన్. ఈజ్ టు బీ ఉంటుంది కదా. యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవన్నీ వర్బ్స్ అనమాట. ఈజ్ అనేది ఇక్కడ వర్బ్. సెడ్ అనేది చెప్పింది, సో అది కూడా వర్బే. వి ప్రనౌన్. హ్యావ్ ఇందాక చెప్పా కదా వర్బ్. ఫర్గాటెన్, ఈ హ్యావ్ ఫర్గాటెన్ మొత్తం వర్బ్ అనమాట. ద అనేది ఆర్టికల్, టైమ్ టెస్టెడ్ అనేది అడ్జెక్టివ్, డిక్టమ్ అనేది నౌన్. సో ఇక్కడ ఆన్సర్ నౌన్ అనమాట. ఇక్కడ దిస్ డైమ్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా, ఇది ఎందుకు ఇచ్చానంటే క్వశ్చన్ ఇక్కడ మనం ఇది సెంటెన్స్ ఇచ్చి ఇందులో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటారు కదా. కొన్ని టైమ్స్లో ఏం చేస్తారంటే ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తారనమాట, ఇంకొక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండే దాని ప్లేస్లో ఇంకొకటి ఇస్తారనమాట, ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇక్కడ దిస్ డైమండ్ హ్యాస్ అరౌజ్డ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ క్యూరియస్ అమాంగ్ ద కలెక్టర్స్ కదా. క్యూరియస్ కాదు ఇది, యాక్చువల్లీ ఆన్సర్ క్యూరియాసిటీ అనమాట. దిస్ డైమండ్ హ్యాస్ అరౌజ్డ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ క్యూరియాసిటీ అమాంగ్ ద కలెక్టర్స్. సో క్యూరియాసిటీ బదులు క్యూరియస్ ఇచ్చారనమాట. సో దీనికంటే ముందు మనం ఇక్కడ ఏం చేయాలంటే క్యూరియస్ పర్సన్ కదా, క్యూరియస్ పర్సన్. సో మనము ఇది క్యూరియస్ అనేది నౌనా యాడ్జెక్టివ్ అనేది అర్థం కావాలంటే మనకి దాని పక్కన ఏదైనా పర్సన్ కానీ మ్యాన్ కానీ రాయండి. సో క్యూరియస్ పర్సన్ అనేది ఉంటుంది, కానీ క్యూరియాసిటీ పర్సన్ అనేది ఉండదు కదా, ఇది ఉండదు. సో క్యూరియస్ పర్సన్ అంటే పర్సన్ అనేది నౌన్, క్యూరియస్ అనేది యాడ్జెక్టివ్ అయింది. సో క్యూరియాసిటీ అనేది నౌన్ అవుతుంది అనమాట. క్యూరియాసిటీ అనేది నౌన్ అవుతుంది.
సో ఇక్కడ ద డైమండ్ హ్యాస్ అరౌజ్డ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్, ఇక్కడ నౌన్ రావాలన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఇక్కడ అడ్జెక్టివ్ ఇచ్చారు. ఏ గ్రేట్ డీల్ ఆఫ్ పక్కన నౌన్ అనేది రావాలి, అడ్జెక్టివ్ రాకూడదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్యూరియస్ ఇక్కడ క్యూరియాసిటీ వచ్చేది ఉంది. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంది, ఎర్రర్ ఏంది, క్యూరియస్ అనమాట. ద డైమండ్ హ్యాస్ అరౌజ్డ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ క్యూరియాసిటీ అమాంగ్ ద కలెక్టర్స్ అనమాట. ఇక్కడ సైలెంట్ అనేది యాడ్జెక్టివ్, ఇక్కడ సైలెన్స్ మ్యాన్ అన్నాం, సైలెంట్ మ్యాన్ అంటాం. సో ఎక్కడైతే పక్కన నౌన్ పెట్టగలుగుతామో అవన్నీ యాడ్జెక్టివ్స్ అనమాట, పెట్టలేమో అవి నౌన్స్ అవుతాయి. సైలెన్స్ అనేది నౌన్, కాన్ఫిడెంట్ మ్యాన్ అంటాం, కాన్ఫిడెన్స్ అనేది నౌన్, ఇంటెలిజెంట్ మ్యాన్ అంటాం, అది యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది నౌన్, యాబ్సెంట్ మ్యాన్, యాబ్సెన్స్, ఇవన్నీ నౌన్ అనమాట. సో నౌన్ ఇది అది అలా ఐడెంటిఫై చేయవచ్చు. సో నౌన్, ప్రనౌన్, వర్బ్ అంటున్నాం కదా, అసలు ఏంటివి అది ఏంటిది అని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ నౌన్ అనమాట. నౌన్ అంటే ఏంది, ఏదైతే నేమ్స్ అనమాట, అన్ని నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ గురించి చెప్పేవాడిని నౌన్ అవుతుంది అనమాట. సో నేమ్ గురించి చెప్పేది నౌన్, పర్సన్, ప్లేస్, థింగ్. ఒక ఎగ్జాంపుల్ ఏది, టీచర్, సిటీ, క్యాట్, ఫ్రీడమ్. సో ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి నౌన్లో కూడా. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని. సో కామన్ నౌన్ అంటే టీచర్, సిటీ, క్యాట్, ఫ్రీ, ఇవి ఈ 3 కామన్ నౌన్స్ అవుతాయి అనమాట. కామన్గా పర్టికులర్ టీచర్ గురించి చెప్పట్లేదు, కామన్గా టీచర్ అంటున్నాం. సో అవి కామన్ నౌన్స్ అనమాట. ప్రాపర్ నౌన్ అంటే ఏదైనా పేరు, ఇప్పుడు రోహిత్, అది రోహిత్ అనేది నేమ్ కదా. సో ఇది అనేది ప్రాపర్ నౌన్, ఆ పర్టికులర్ థింగ్ గురించి చెప్పేది, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ అయితే ఏదైతే ఫీలింగ్స్ గురించి, ఎమోషన్ ఇట్లా చెప్తుందో, డిస్క్రైబ్ చేస్తుందో దాని గురించి. ఫ్రీడమ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది అనమాట. సో 3 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. ఇది ఒకటి కామన్ నౌన్, ఒకటి ప్రాపర్ నౌన్, ఒకటి అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. సో కామన్ నౌన్స్ అయితే జనరల్గా యూజ్ చేసే వర్డ్స్, పర్టికులర్గా యూజ్ చేసేది ప్రాపర్, ఫీలింగ్స్ గురించి యూజ్ చేసేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. ప్రనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ మనం యూజ్ చేసే వాటిని ప్రనౌన్ అంటారు, విచ్ రీప్లేసెస్ ఏ నౌన్ అనమాట. ఐ, యూ, షీ, దే, మైన్ ఇలాంటివన్నీ ప్రనౌన్స్ అవుతాయి అన్నమాట. ఇందాక చూసాం కదా దట్ కూడా, అక్కడ దట్ ఎందుకు, ఆ సెంటెన్స్లో దట్ ఎందుకు ప్రనౌన్ అయిందంటే ఆ బుక్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి, ఇన్స్టెడ్ ఆఫ్ ద బుక్ మనం యూజ్ చేసాం దట్ అనేది. సో అక్కడ దట్ అనేది ప్రనౌన్ అయింది. ఇంకా వర్బ్ అంటే విచ్ డిస్క్రైబ్స్ యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ని కానీ చెప్పేదాన్ని వర్బ్ అంటాం. ఎగ్జాంపుల్ రన్, జంప్, ఈజ్, ఇందాక బికేమ్ అని చూసాం కదా, షీఈస్ బికమింగ్ లైక్ దాట్, అవుతుంది. వర్బ్ ఇందాక ఈజ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాడ్, అవన్నీ వర్బ్ కిందకే వస్తుంది అనమాట. సో విచ్ డిస్క్రైబ్స్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ని వర్బ్ అంటారు. నెక్స్ట్ యాడ్జెక్టివ్ అంటే నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ ఏమో నౌన్ని ప్రనౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. యాడ్వర్బ్ ఏమో వర్బ్ని, యాడ్జెక్టివ్ని, ఇంకా యాడ్వర్బ్ని కూడా అది కూడా డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఇవన్నిటిని డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్ అనమాట. యాడ్జెక్టివ్ అయితే ఓన్లీ నౌన్ కానీ ప్రనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా చూడాలంటే, హ్యాపీ మ్యాన్, వెరీ హ్యాపీ మ్యాన్ అని ఉందనుకో, వెరీ అనేది హ్యాపీ ఏ లెవెల్లో హ్యాపీ ఉన్నాడు అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఈ మ్యాన్ అనేది నౌన్ కదా. సో ఈ మ్యాన్ ఎలా ఉన్నాడు అని చెప్పే హ్యాపీ మ్యాన్, హ్యాపీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఈ హ్యాపీ ఎంత లెవెల్లో, వెరీ హ్యాపీయా, నాట్ హ్యాపీయా, అలాంటి అది డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్ అనమాట. సో ఇట్లా అనమాట, నౌన్ని డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ని, యాడ్వర్బ్ని, వర్బ్ని డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్ అనమాట. సో ఇక్కడ యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రనౌన్. ఎగ్జాంపుల్ ఏంటి, రెడ్ యాపిల్ రెడ్గా ఉంది అని చెప్పాను. హ్యాపీ మ్యాన్, లార్జ్, లౌడ్ సౌండ్ వచ్చింది అంటారు కదా. వెరీ లౌడ్ సౌండ్ అయితే వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. హ్యూజ్ బెలూన్, అలా ఏదైనా లార్జ్ అలాంటివి యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్వర్బ్ అయితే విచ్ డిస్క్రైబ్స్ వర్బ్, యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ అనమాట. ఎగ్జాంపుల్ క్విక్లీ, షీఈస్ రన్నింగ్, ఇందాక చూసాం కదా వెరీ. ఇంకా నవ్, టైం గురించి చెప్పేది నవ్, అలాంటివి స్లోలీ, ఇలాంటివి కూడా
క్విక్ పర్సన్, క్విక్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, క్విక్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. క్విక్లీ, స్లోలీ ఇలాంటివన్నీ ఎల్వై వచ్చింది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. నవ్ కూడా, నవ్, దెన్ ఇలాంటివి చెప్పేది కూడా యాడ్వర్బ్ అవుతుంది. ఇంకా నెంబర్ ఉంటుంది కదా, ఇప్పుడు 2 persons, పర్సన్ అనేది నౌన్ అవుతుంది, 2 అనేది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్ ఏంది, ఇట్ షోస్ రిలేషన్ ఏది, స్పేస్ కానీ టైంని కానీ. స్పేస్ అంటే ఎక్కడ ఉంది అని, ఇన్, ఆన్, ఎట్, ఆఫ్టర్, ఇది టైం, ఆఫ్టర్, బిఫోర్ చెప్పేది, ఇంకా బిహైండ్, స్పేస్, ఇవన్నీ ప్రిపోజిషన్స్ అవుతాయి అనమాట. ఎక్కడ ఉంది, ఆన్, ఇన్, ఎట్, ఆఫ్టర్, బిహైండ్, బిఫోర్ ఇలాంటివన్నీ. కంజంక్షన్ ఏం చెప్తుందంటే 2 sentencesని, 2 wordsని, 2 clausesని కలుపుతుంది అనమాట. ఇది కంజంక్షన్ అవుతుంది. అండ్, బట్, బికాజ్, ఆల్తో, ఇక్కడ దట్ కూడా వస్తుంది. దట్ ఇందాక ద బుక్ దగ్గర ప్రొనౌన్ అయింది, ఇక్కడ నార్మల్గా 2 sentenceని కలిపింది అనుకో, అక్కడ కంజంక్షన్ కూడా అవుతుంది అనమాట. సో సెంటెన్స్ని బట్టి మారుతుంది అది. ఇంటర్జెక్షన్ అంటే విచ్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసేదన్నమాట. వావ్, ఔచ్, హే, ఓ ఇలాంటివి స్ట్రాంగ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ నౌన్ నుంచి స్టార్ట్ చేద్దాము. నౌన్ అంటే ఏమన్నాం, ఏదైనా నేమ్ కదా. కామన్ నౌన్ ఇందాక చెప్పా కదా, టీచర్, సిటీ అలా కామన్గా యూజ్ చేసే వర్డ్స్ కామన్ నౌన్స్ అంటారు. పర్టికులర్గా యూజ్ చేసేది లండన్, రాహుల్, మండే ఇలా పర్టికులర్గా యూజ్ చేసేదాన్ని, స్పెసిఫిక్గా యూజ్ చేసేదాన్ని స్పెసిఫిక్ నౌన్స్ ఆర్ ప్రాపర్ నౌన్స్ అంటారు. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయితే ఏదైనా ఫీలింగ్ కానీ ఏదైనా ఐడియా కానీ దాన్ని చెప్పేది. హ్యాపీనెస్, హ్యాపీ పర్సన్ అంటే హ్యాపీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, హ్యాపీనెస్ అనేది నౌన్ అవుతుంది. హ్యాపీనెస్, కరేజ్, టైం చెప్పేది. సో ఐడియాస్, ఫీలింగ్స్ గురించి చెప్పేది యాబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ప్రనౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ ద నౌన్ యూజ్ చేసే వర్డ్స్ని మనం ప్రనౌన్ అంటాం. హీ, దెమ్, దిస్, దట్ అనేది అప్పుడప్పుడు ప్రనౌన్ అవ్వచ్చు, లేకపోతే కంజంక్షన్ కూడా అవ్వచ్చు. వి, హూ, ఎవ్రీవన్ ఇలాంటివన్నీ ప్రనౌన్స్ అవుతాయి. నెక్స్ట్ వర్బ్ అంటే ఏంది, విచ్ డిస్క్రైబ్స్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. యాక్షన్ అయితే రన్, ఈట్, థింక్, బిలీవ్, బికమ్. హెల్పింగ్ వర్బ్స్ చూసాం కదా, అమిజ్ ఆర్ వాజ్ వర్, ఇంకా హ్యావ్, హ్యాడ్ అవి కూడా. హ్యాజ్. యాడ్జెక్టివ్ అయితే విచ్ డిస్క్రైబ్స్ నౌన్ని డిస్క్రైబ్ చేసేవి. డిస్క్రిప్టివ్ ఉంటుంది ఒకటి, ఇంకొకటి క్వాంటిటేటివ్. ఇందాక చెప్పా కదా 2 people అని అన్నాం అనుకో, 2 అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది క్వాంటిటీని డిస్క్రైబ్ చేస్తుంది. 3, many, few ఇలాంటివన్నీ క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఇప్పుడు బ్యూటిఫుల్ పర్సన్ అంటాం కదా, పర్సన్ ఎలా ఉన్నాడు, బ్యూటిఫుల్గా ఉన్నాడు. సో ఈ పర్సన్ నౌన్ అవుతుంది, ఇది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట, బ్యూటిఫుల్ అనేది. సో డిస్క్రైబింగ్ ఏ నౌన్. బ్యూటిఫుల్, స్మాల్, రెడ్, లౌడ్ ఇలాంటివన్నీ డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి అనమాట. సో యాడ్జెక్టివ్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది, వర్బ్ని, యాడ్జెక్టివ్ని, యాడ్వర్బే డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో యాడ్వర్బ్ అంటే విచ్ మోడిఫైస్ వర్బ్, యాడ్వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్. సో ఇవి 3 types ఉంటుంది అనమాట. ఒకటి మేనర్, హౌ, వెన్, టు వాట్ ఎక్స్టెంట్, ఈ 3 types ఉంటుంది అనమాట. క్విక్లీ, స్లోలీ, వెల్. పర్సన్, బ్యూటిఫుల్ పర్సన్ ఉన్నారు కదా, హీజ్ వెల్ నోన్ పర్సన్ అనుకోండి. వెల్ నోన్ పర్సన్ అనేది నౌన్ అవుతుంది. నోన్ అనేది హీజ్ ఎ నోన్ పర్సన్, నోన్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. వెల్ అనేది, ఈ నోన్ అనేది ఎంత రేంజ్లో తెలుసు, తను వెరీ వెల్ నోనా, లేకపోతే అసలు అలాంటిది అసలు ఎవరికి తెలీదు, ఈజ్ నాట్ ఎ నోన్ పర్సన్, అలా యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ వెల్ అనేది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. సో హౌ, వెన్ అంటే యస్టర్డే, సూన్, నౌ ఇలాంటివి కూడా యాడ్వర్బ్స్ అవుతాయి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ యస్టర్డే, సూన్, నౌ వస్తే కూడా అది యాడ్వర్బ్ అంటే రాసేయాలి. డిగ్రీ, టు వాట్ ఎక్స్టెంట్, వెరీ వెల్ నోన్ ఇలా అంటారు కదా, వెరీ కూడా యాడ్వర్బ్ అవుతుంది అనమాట. వెరీ, ఎక్స్ట్రీమ్లీ, క్వైట్ ఎ ఫ్యూ అంటాం కదా, క్వైట్ ఎ ఫ్యూ. సో క్వైట్ ఇది యాడ్వర్బ్ అనమాట. కంజంక్షన్ అంటే 2 clausesని ఆర్ 2 wordsని కనెక్ట్ చేసేది కంజంక్షన్ అనమాట. కోఆర్డినేట్ 2 types ఉంటుంది. ఇది కూడా కోఆర్డినేట్ అంటే అండ్, బట్, ఆర్, సో ఇట్లా కనెక్ట్ చేసేవి. సబార్డినేటింగ్ అంటే ఈ సెంటెన్స్ బికాజ్ అని చెప్పి ఇంకా వేరే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లాగా చెప్తాను కదా, బికాజ్, ఆల్తో, సిన్స్, ఇఫ్ ఇలాంటివి.
ఇవి కూడా కంజంక్షన్స్. ఇంటర్జెక్షన్ అంటే ఎమోషన్స్ని డిస్క్రైబ్ చేసేది, లైక్ స్ట్రాంగ్ ఎమోషన్స్ని, వావ్, ఉప్స్, అవుచ్, హుర్రే, ఓ, ఇలాంటివి. ఇది చాలా ఈజీ. ఒకవేళ సెంటెన్స్ని చూసి మనం కేర్ఫుల్గా పెట్టేస్తే చాలా ఈజీ ఇది అనమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది. నెక్స్ట్ ప్రనౌన్ టాపిక్ చూద్దాము. మనం ఆల్రెడీ ఆర్టికల్ చూసాము, ఆర్టికల్స్ ఏ, అండ్, ద అది చూసాము, ఇంకా నౌన్ చూసాము. ఈరోజు మనం ప్రనౌన్లో ఎర్రర్స్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ప్రనౌన్. నౌన్ది కూడా చాలా ఇంపార్టెంట్, ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అలానే ప్రనౌన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది వన్ వచ్చినప్పుడు వన్ సెల్ఫ్ రావాలన్నమాట. అదే వన్ ఆఫ్ ద అలా వచ్చినప్పుడు వేరేది వస్తుంది, కానీ వన్ వచ్చినప్పుడు మాత్రం వన్ సెల్ఫ్ రావాలి. వన్ మస్ట్ ప్రొటెక్ట్ డాష్ అగెయిన్స్ట్ రిస్క్స్ అంటే వన్ మస్ట్ ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్. ఇక్కడ ఏముంది, బట్ సమ్ టైమ్స్ టేకింగ్ ఏ రిస్క్ డాష్ బికమ్స్ క్వైట్ టెంప్టింగ్. టేకింగ్ ఏ రిస్క్ అనేది ఎవరి గురించి చెప్పట్లే కదా, ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్ కదా. సో అప్పుడు ఇట్ సెల్ఫ్ అనేది రావాలన్నమాట. టేకింగ్ ఏ రిస్క్ ఈజ్ నాట్ ఎ పర్సన్ కాబట్టి టేకింగ్ అనేది ఏంది, టేక్ అనేది వర్బ్. టేకింగ్ అంటే ప్లస్ ఐఎన్జీ అయితే గెరాండ్ అంటారు అనమాట. వర్బ్ ప్లస్ ఐఎన్జీని గెరాండ్ అంటారు. సో టేకింగ్ అనేది గెరాండ్ అనమాట, ఈ గెరాండ్ ఫ్రేజ్ ఇది. సో ఇది నాట్ ఏ పర్సన్ కాబట్టి ఇది ఇట్ సెల్ఫ్ అనేది రావాలన్నమాట. సో ఇది అర్థం కావాలంటే సబ్జెక్ట్ అంటే ఏంది, ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ టూ ఉంటాయి అన్నమాట. హీ, షీ, ఇట్, ఐ ఇవి సబ్జెక్ట్స్ అనమాట. సారీ, ఇది సబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అయితే ఏముంది, ఐ అంటే హర్, హిజ్, హిమ్ ఇలాంటివి వస్తాయి అన్నమాట ఆబ్జెక్టివ్ దగ్గర. హీ, షీ, దే, యూ ఇలాంటివి ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర వస్తుంది. దెమ్, ఇట్ వాస్ డన్ అంటే ఇది ఏంటంటే ఐ హ్యావ్ డిడ్ ఇట్ అట్లా అంటారు కదా. అదే సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తేనేమో సబ్జెక్ట్ కేస్ అంటారు. ఆబ్జెక్టివ్ కేస్ అంటే సెంటెన్స్ ఎండింగ్లో ఇట్ వాస్ డన్ బై దెమ్, ఇట్ వాస్ డన్ బై హిమ్, ఇట్ వాస్ డన్ బై హర్ అలాంటివి. అవి సబ్జెక్ట్ కేస్, ఆబ్జెక్ట్ కేస్ కదా. దాని తర్వాత పొజెసివ్ కేస్, రిఫ్లెక్టివ్ కేస్ కూడా ఉంటుంది అనమాట. పొజెసివ్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయంటే అది తనది అని చెప్తాం కదా, నాది, నీది, ఇవి పొజెసివ్ అనమాట. హిజ్ వాచ్, దేర్ బుక్, యువర్ ఫోన్. వన్ వస్తే వన్స్ రావాలి ఇక్కడ. వన్ వచ్చినప్పుడు వన్స్ అనేది రావాలి. అదే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అయితే ఇందాక చూసాం కదా, వన్ మస్ట్ ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్, హీ మస్ట్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్, దే మస్ట్ ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్స్, యూ మస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఇలా రావాలన్నమాట. ఇక్కడ ఇట్ వస్తే ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఇక్కడ టేకింగ్ ఏ రిస్క్ అనేది ఏ పర్సన్ గురించి కాదు కాబట్టి ఇట్ సెల్ఫ్ అనేది ఆన్సర్ అనమాట. వన్ ఇట్ సెల్ఫ్ అనేది ఆన్సర్ అక్కడ. సో క్లియర్గా చూద్దాం ప్రొనౌన్స్. యూజింగ్ వన్ అనేది యూజ్ చేసినప్పుడు వన్స్ డ్యూటీ రావాలి. ఇందాక చూసాం కదా, వన్స్. వన్ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్, యూ మస్ట్ స్టిక్ విత్ ఇట్ త్రూ అవుట్ ద సెంటెన్స్. వన్స్ అనేది పొజిషన్కి వన్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ వన్స్, ఇక్కడ ఏంది పొజెసివ్ ప్రొనౌన్ అనమాట. ఇక్కడ వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ, అతను తన పని చేసుకోవాలి అని చెప్పడానికి వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ అనమాట. ఇక్కడ వన్ అనేది వన్ని నెంబర్గా యూజ్ చేసామనుకో, వన్ ఆఫ్ దెమ్లో ఇది నెంబర్ లాగా యూజ్ చేస్తున్నాం, అందులో ఒక అతను కదా. సో వన్ ఆఫ్ దెమ్ అలాంటివి యూజ్ చేసినప్పుడు అప్పుడు హ్యాస్ గివెన్ అప్ హిస్ స్టడీస్. వన్ రిఫర్స్ టు ఎ స్పెసిఫిక్ ఇండివిజువల్ ఫ్రమ్ ఏ గ్రూప్ అన్నప్పుడు, వన్ ఆఫ్ దెమ్ అలా చెప్పినప్పుడు యూజ్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ లైక్ హీ, షీ, హిజ్, హర్ అనేది యూజ్ చేయాలన్నమాట. హిజ్, హర్, హీ, షీ, హిజ్, హర్ అనేది యూజ్ చేయాలి. సో వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ గివెన్ అప్ హిస్ స్టడీస్, గివెన్ అప్ దేర్ స్టడీస్, గివెన్ అప్ హర్ స్టడీస్ ఇవి యూజ్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది వన్కి అయితే వన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ వన్ ఆఫ్ దెమ్ అలాంటివి వచ్చినప్పుడు హిజ్, దేర్ అట్లా యూజ్ చేయాలన్నమాట. ఎవ్రీబడీకి అయితే ఏం యూజ్ చేయాలి, దీస్ ఆర్ సింగులర్ అండ్ షుడ్ బి ఫాలోడ్ బై ఎ సింగులర్ మాస్కులిన్ ప్రొనౌన్స్, హీ అండ్ హిజ్. ఎవ్రీవన్ యూజ్ చేసినప్పుడు హిజ్ రావాలి, హిజ్ ఆర్ హర్ కదా, మ్యాక్సిమం హిజ్జే రావాలన్నమాట. హిజ్ కంట్రీ, ఎవ్రీవన్ షుడ్ లవ్ హిజ్ కంట్రీ అనేది మాస్కులిన్ ప్రొనౌన్సే యూజ్ చేయాలన్నమాట.
ఇది ఇంపార్టెంట్. ఈచ్, ఎవ్రీ, ఎనీవన్, ఎనీబడి ఇలాంటివి వచ్చినప్పుడు ఒక సెంటెన్స్లో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఎనీవన్ క్యాన్ డూ దిస్ ఇఫ్ హీ ట్రైజ్. హీ అనేది హీ రావాలా, హిజ్ రావాలా, ఏది రావాలి అంటే లైక్ ద ప్రీవియస్ రూల్ దీస్ టర్మ్స్ ఆర్ సింగులర్ అండ్ రిక్వైర్ ఏ సింగులర్ ప్రొనౌన్. హీ, షీ, ఇట్ రావాలన్నమాట. సబ్జెక్ట్ దే ఎనీవన్ క్యాన్ డూ దిస్. ఇఫ్ హిజ్ ట్రైజ్ అనం కదా, హిజ్ ట్రైజ్ అనం, ఇఫ్ హీ ట్రైజ్ అంటాం అనమాట. అది కూడా మాస్కులిన్ యూజ్ చేసినాం ఎనీవన్కి. ఇంకా ఇందాక చూసాం కదా మనము సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని. లెట్ కానీ ఎక్సెప్ట్ కానీ బట్ కానీ వచ్చినప్పుడు మనం సబ్జెక్ట్ది యూజ్ చేస్తాము, ఆబ్జెక్ట్ది యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ది అయితే ఇక్కడ చూడండి, లెట్ యూ అండ్ మీ సాల్వ్ దిస్ పజిల్. ఇక్కడ లెట్ కానీ బట్ కానీ ఎక్సెప్ట్ కానీ ఈ మూడు వచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలన్నమాట. సచ్ యాజ్ వచ్చినప్పుడు సబ్జెక్టివ్ రావాలి, సబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలన్నమాట. సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే హీ, షీ అలాంటివి రావాలి. ఆబ్జెక్టివ్ అయితే దెమ్, హర్, హిజ్ రావాలన్నమాట. మీ అలాంటివి. After the word let, always use the objective case. Me, him, her, us, them. And it was done by me, it was done by him, it was done by her, it was done by us, it was done by them అంటాం కదా. సో అది లాస్ట్లో సెంటెన్స్ లాస్ట్లో వచ్చే వర్డ్స్ మనం లెట్కి, ఎక్సెప్ట్కి, బట్కి యూజ్ చేస్తామన్నమాట. లెట్ యూ అండ్ మీ, లెట్ యూ అండ్ మీ, ఐ రాకూడదు. సో లెట్ వచ్చినప్పుడు సెంటెన్స్ ఎండ్లో యూజ్ చేసే ప్రొనౌన్స్ మనం యూజ్ చేయాలన్నమాట. లెట్ యూ అండ్ ఐ కాదు, లెట్ యూ అండ్ మీ. ఒకవేళ బట్ కానీ ఎక్సెప్ట్ కానీ వచ్చినా కూడా మీయే రావాలన్నమాట. బట్ అండ్ ఎక్సెప్ట్ టేక్ ద ఆబ్జెక్టివ్ కేస్, హిమ్, హర్, దెమ్ కదా. ఎవ్రీ వన్ అటెండెడ్ ఎక్సెప్ట్, ఎక్సెప్ట్ సో హిమ్ రావాలి, ఎక్సెప్ట్ హీ అనకూడదు, ఎక్సెప్ట్ హిమ్ రావాలి. సచ్ యాజ్ వచ్చినప్పుడు సబ్జెక్టివ్ కేసెస్ లైక్ ఐ, షీ, హీ, దే రావాలన్నమాట. ఐ హ్యావ్ నో లైకింగ్ ఫర్ సచ్ యాజ్, హీ రావాలన్నమాట. ఐ హ్యావ్ నో లైకింగ్ ఫర్ సచ్ ఎ మ్యాన్ యాజ్ హీ అంటే స్టార్టింగ్లో యూజ్ చేస్తాం కదా మనము హీ, అది రావాలన్నమాట. దేనికి, సచ్ యాజ్కి. మిగతావి లెట్, బట్, ఎక్సెప్ట్కి ఆబ్జెక్టివ్ రావాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇందాక యూజ్ చేసాం కదా, వన్కి వన్స్, వన్ సెల్ఫ్ అలా. హీకి హిమ్సెల్ఫ్, హీ యాబ్సెంటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్లాస్, అవి రావాలన్నమాట. ఎప్పుడు అవాయిడ్ చేయాలి అంటే ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కూడా అన్నిటికీ యూజ్ చేయవద్దు అనమాట. ఏ వర్బ్స్ వచ్చినప్పుడు ఇక్కడ యాబ్సెంటెడ్ కదా, యాబ్సెంట్ వచ్చినప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఏవేవి వచ్చినప్పుడు యూజ్ చేయాలంటే ఎంజాయ్, అవైల్, ప్రైడ్, హీ రిజైన్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్లాస్ అట్లా. హీ అప్లైడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ అట్లా. అప్లై, అక్విట్, అసర్ట్, యాబ్సెంట్ ఈ వర్బ్స్ గుర్తుపెట్టుకోండి. ఏ వర్బ్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, వన్ సెల్ఫ్ అలాంటివి. ఎంజాయ్, అవైల్, ప్రైడ్, రిజైన్, అప్లై, అక్విట్, అసర్ట్, యాబ్సెంట్. సో ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే మనము వన్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్ అలాంటివి రావాలి. ఎప్పుడు రాకూడదు ఇవి అంటే ఈ వర్బ్స్ వచ్చినప్పుడు కీప్, కన్సీల్, క్వాలిఫై, స్ప్రెడ్, రెస్ట్, స్టే ఈ వచ్చినప్పుడు అస్సలు రాకూడదు అనమాట రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఐ స్టేడ్ మై సెల్ఫ్ అనకూడదు, ఐ స్టేడ్ అవే ఫ్రమ్ మై క్లాస్ అంతే. స్టేడ్ మై సెల్ఫ్ అనేది రాకూడదు. సో చూడండి దేనికి రాకూడదు అంటే కీప్, కన్సీల్, క్వాలిఫై, స్ప్రెడ్, రెస్ట్, స్టే వచ్చినప్పుడు రాకూడదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు త్రీ ఉన్నాయి, ఐ, యూ, హీ అలాంటివి 3 ఉన్నప్పుడు ఏది ఫస్ట్ ఏది సెకండ్ సెంటెన్స్లో యూజ్ చేయాలి అంటే ఎప్పుడన్నా 3 ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ ఫస్ట్ రావాలి, సెకండ్ పర్సన్ సెకండ్ రావాలి, ఫస్ట్ పర్సన్ లాస్ట్కి రావాలన్నమాట. సో యూ, హీ అండ్ ఐ ఆర్ నైబర్స్ ఇలా సెంటెన్స్ కరెక్ట్ అనమాట. ఒకవేళ ఇది సింగులర్ ఫామ్లో అయితే. ప్లూరల్ ఫామ్లో అయితే వి, యూ, దే అలాంటివి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ రావాలంటే డైరెక్ట్ 1 to 3 అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇది 3 to 1 అనమాట. సింగులర్గా ఉన్నప్పుడు 3 to 1, ప్లూరల్గా 3 ఇవి యూజ్ చేసినప్పుడు 1 to 3 లైన్గా రావాలన్నమాట. అంటే వి,
యూ దే రావాలన్నమాట లైన్గా. వి యూ దే మస్ట్ వర్క్ టుగెదర్. హూ హూమ్ హూజ్ విచ్ ఇది ఎప్పుడెప్పుడే రావాలి అంటే ఇట్ ఈస్ డన్ బై హూ. హూ ఈజ్ ఫర్ ద సబ్జెక్ట్ అనమాట, ద వన్ డూయింగ్ ద యాక్షన్. హూ అనేది ఇక్కడ, హూమ్ అనేది లాస్ట్లో. హూమ్ ఈజ్ ఫర్ ద ఆబ్జెక్ట్, ద వన్ రిసీవింగ్ ఇట్. డన్ బై హూమ్ అంటారు కదా, హూ హ్యాస్ డన్ దిస్ స్టార్టింగ్ది. హూజ్ విచ్ దాంట్లో ఏది యూజ్ చేయాలంటే హూజ్ ఫర్ పీపుల్. హూజ్ అనేది పర్సన్కి యూజ్ చేయాలి, విచ్ అనేది ఆబ్జెక్ట్ అంటే పర్సన్ కాకుండా మిగతావి నార్మల్ థింగ్స్ ఉంటాయి కదా దానికి యూజ్ చేయాలన్నమాట. విచ్ దట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే దట్ అనేది దట్ పర్టికులర్ థింగ్ గురించి చెప్తున్నప్పుడు, ద లాగా దట్ పర్టికులర్ థింగ్ గురించి చెప్తున్నప్పుడు దట్. విచ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు. విచ్ టు యాడ్ ఎక్స్ట్రా ఇన్ఫో, విచ్ అనేది. దట్ అనేది టు ఎక్స్ప్లెయిన్ ఏ స్పెసిఫిక్ థింగ్ గురించి చెప్తున్నప్పుడు దట్ అనేది రావాలన్నమాట. దట్ రూల్. ఆల్వేస్ యూజ్ దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ హూ విచ్. ఎప్పుడు అంటే ఆఫ్టర్ వర్డ్స్. దట్ అనేది కంపల్సరీ మనము ఈ క్వశ్చన్ అడుగుతారనమాట. ఒక సెంటెన్స్ ఇచ్చి బెస్ట్ అని ఉంటుంది ఆ సెంటెన్స్లో, అప్పుడు దట్ రావాలా విచ్ రావాలా అంటే దట్టే రావాలన్నమాట. సో సూపర్లేటివ్స్ ఏవైతే ఉంటాయో టాప్, బెస్ట్, టాలెస్ట్ అలాంటి వాటికి దట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి. ఇంకా ఆల్, ఇట్, ఈజ్, ఎనీ, ఓన్లీ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు, సూపర్లేటివ్స్ వచ్చినప్పుడు దట్ రావాలి. ఇంకెప్పుడు దట్ వస్తుందంటే ఆల్, ఓన్లీ, ఎనీ, ఈజ్, ఇట్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా దట్ రావాలి. ఇట్ ఈజ్ సెడ్ దట్, ఆల్ దట్, ఈజ్ దాట్, ఓన్లీ దాట్ అలాంటివి వచ్చినప్పుడు దట్టే రావాలన్నమాట. ఈచ్ అదర్ అంటే ఇద్దరే ఉన్నప్పుడు ఈచ్ అదర్ అంటారు, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు వన్ అనదర్ అనాలి. టు బీ ఇందాక చెప్పా కదా, ఆమ్ ఆర్ వాజ్ వర్ ఇలాంటి ప్రొనౌన్స్. ఇట్ వాజ్ హీ హూ డిడ్ ఇట్. వర్జ్ వచ్చింది కదా, ఆమ్ ఆర్ వాజ్ వర్ వచ్చినప్పుడు ఏది యూజ్ చేయాలి అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూజ్ చేయాలన్నమాట. ఐ, షీ, హీ, దే యూజ్ చేయాలన్నమాట. ఇట్ వాజ్ హీ హూ డిడ్ ఇట్ అండ్ నాట్ ఇట్ వాజ్ హిమ్ హూ డిడ్ ఇట్ అనొద్దు అనమాట. సో వజ్ గుర్తుపెట్టుకోండి. టు బీ అంటే ఏంది, ఆమ్ ఆర్ వాజ్ వర్ అవి వచ్చినప్పుడు సబ్జెక్ట్ స్టార్టింగ్ వే యూజ్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ హీ హూ డిడ్ ఇట్.